శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో కుజుని యొక్క ప్రవేశంతో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో మరి మన వృషభ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతిగా మరి ఒక విధంగా ఈ రాశి వారికి పాపగ్రహంగా నిర్ణయించడం జరిగింది. అయితే పాపగ్రహాలు ఎప్పుడు కూడా నీచ స్థితిలో ఉన్నప్పుడు జాతకుడికి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి వృషభ రాశికి 3వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు, అంటే 3వ స్థానమే ఏదైనా ఒక పని ప్రారంభించడానికి అది నిరాటంక ముందుకు వెళ్ళడానికి కూడా కారణమవుతుంటుంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ముఖ్యంగా పబ్లిక్ నుంచి, అన్నదమ్ముల నుంచి, రక్త సంబంధీకుల నుంచి చాలా వరకు సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా చాలా ధైర్యంగా ఏ కార్యక్రమానన్నా చేపట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పోటీ పరీక్షలు లాంటివి, ఈ దేహదారుఢ్యంతో కూడుకున్నటువంటి మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు మొదలగు సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీకు ఏప్రిల్ 3 నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో ఎటువంటి పోటీ పరీక్షలు ఉన్నా కూడా దానిలో మీరు చాలా విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు ఈ వృషభ రాశి వారికి సప్తమ భావాధిపతిగా వివాహానికి కారణమవుతూ ఉండడం. అయితే సప్తమంలో కుజుడు కుజదోషానికి కారణం అయినప్పటికీ కూడా ప్రస్తుతం 3వ స్థాన సంచారం ఎలా ఉంటుందంటే ఈ జాతకులు ఏవైనా వివాహ ప్రయత్నాల్లో వరుడు లేదా వధువు యొక్క అన్వేషణలో ఉంటే వారు ఈ సమయంలో మీకు బాగా తెలుసున్నటువంటి సర్కిల్లో, ఈ బంధువర్గంలో కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ అటువంటి వివాహ సంబంధం మీకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల వివాహం నిర్ణయించుకోవడానికి జరగబోయే ముందు ఈ పెళ్లి చూపులు వగైరా వగైరా కార్యక్రమాలు మాట్లాడుకోవడం లాంటివన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో 6వ భావాన్ని వీక్షిస్తుంటాడు. 6వ భావం అన్నది జాతకుడికి ఉన్నటువంటి శత్రువులైతేనే, అప్పులైతేనే, రుణాలైతేనే ఇవన్నీ కూడా మరి ఈ సమయంలో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే మీరు కంపల్సరీగా ఏదైనా మీ యొక్క రుణదాతలు మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో మీరు ఏదో ఒక విధంగా ఆ రుణం తీర్చి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే 6వ స్థానం కూడా రోగాలకి కారణం అవుతూ ఉంటుంది. మరి 6వ స్థానం మీద కుజుడు యొక్క వీక్షణ వల్ల ఏంటంటే ఈ జాతకులు ఎవరైనా వారి కర్మానుసారంగా జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాల పరిస్థితిని బట్టి ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే అటువంటి వారికి ఈ సమయంలో ఒక సర్జరీ ద్వారా, ఒక వైద్యం ద్వారా మీకున్నటువంటి రోగం పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వైద్యానికి ముందు మీకు కొంత బాధ కలిగినప్పుడు కూడా తర్వాత దాన్ని చాలా ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ఒక విధంగా ఈ వృషభ రాశి వారు రుణాల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, కోర్టు సమస్యల నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అటు 9, 10 స్థానాలని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమ దృష్టితో 10వ స్థానాన్ని వీక్షించడం వలన మరి దశమ స్థానమే కర్మస్థానం కాబట్టి ఎవరైనా ప్రస్తుతం ఉద్యోగం మారడానికి
ప్రయత్నం చేస్తుంటే వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు సడన్గా ఉద్యోగంలో మీకు వేరే ఉద్యోగం రావడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని నుంచి విడిచిపెట్టి కొత్త ఉద్యోగంలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ గ్రహస్థితి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం మీరు ఏదో సేఫ్ సైడ్లో ఏదో ఒక బ్యాంకులోనో ఒక సంస్థలోనో ఉద్యోగం చేసుకుంటా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. బట్ కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఏదో ఒక చికాకు వల్ల వేరే కారణాల వల్ల ఆ సంస్థ ఇబ్బంది వల్ల మీ ఇబ్బంది వల్ల సడన్గా ఉద్యోగం కోల్పోవలసి ఉంటుంది. ఈ సమయంలో అంటే 3వ స్థానం కూడా అటువంటి స్థితి చెప్తూ ఉంటుంది. అష్టమాన్ని వీక్షించడం వల్ల అష్టమ దృష్టితో వీక్షించడం వల్ల దశమ భావానికి సడన్గా ఈ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వచ్చి మీరు తప్పనిసరిగా ఉద్యోగం మానవలసి ఉంటుంది. మరి అయితే అది ఒక విధంగా మీరు అదృష్టంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం పోవడం వల్ల దీనికన్నా మంచి ఉద్యోగంలోకి కొంత హోదా కలిగిన ఉద్యోగంలోనికి మారడానికి కూడా ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతుంది. అయితే ఇది కేవలం ఏప్రిల్ 3 నుంచి జూన్ 6వ తారీఖు 2 నెలల్లోనే మధ్యలో ఉన్నటువంటి 2 నెలల్లోనే ఈ విధంగా ఉద్యోగంలో సడన్గా మార్పులు, ఉద్యోగం పోగొట్టుకోవడం, మళ్ళా కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం, అది ఇంకా మీకు పోయిన దానికన్నా బెటర్గా ఉండడానికి ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు. కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ, క్రోధ, లోభాలని వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు. అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణం అవుతూ ఉంటాడు. అంటే కామం అంటే ఒకే అర్థం కాదు, ఏదన్నా సంపాదన, ఎసెట్ సంపాదించుకోవడం, ధనం సంపాదించడం, ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం. మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా, మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం, లోభం అన్నది చాలా వరకు కూడా కారణం అవుతుంటుంది. దానికి బుధుడు కారణం అవుతూ ఉంటాడు. ఎక్కువగా క్రోధం, దాన్నే కోపం అంటూ ఉంటారు. ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా, అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని, మంచి పేరుని, ధనాన్ని, ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది. ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే రావణాసురుడు అవ్వచ్చు, ఈ విధంగా ప్రముఖ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు, అలాగే కంసుడు, బలిచక్రవర్తి, వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వాని చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా, తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం, ఆస్తి సంపాదించుకోవాలన్నా, తన వారికి లోటు లేకుండా చూడాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క, అంటే దాన్నే కుజదోషం అంటూ ఉంటారు, కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికి వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే
వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా, తర్వాత సంతానం కలగాలన్నా, భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం, కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది. మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా పేద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులు, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.